వెల్కమ్ టు వేజ్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. ముందు సిఎస్ చూసి వెళ్లారు, తర్వాత రౌడీ మొగలు వచ్చాయి. జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాకే రంగంలోకి దిగిన త్రిలోకముట పొలాల చుట్టూ కంచి వేసేందుకు ప్రయత్నించారు. మూర్తి యాదవ్తో కలిసి అన్నవరం, తూడెం గ్రామాల రైతుల ఆరోపణలంటూ ఇక్కడ వార్తనైతే ఇచ్చారు. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే, ఓటరు నాడీపై ఎవరేం చెబుతారో నేడే ఎగ్జిట్ పోల్స్, సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. పోస్టల్ బ్యాలెట్లపై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు హైకోర్టుకు చెప్పిన ఈసీ తరపు న్యాయవాది. వైకాపా వేసిన వ్యాజ్యంలో ముగిసిన వాదనలు. నేటి సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం. నడక ధ్యానం 2 రోజులు వివేకానంద స్మారక స్థలంలో మోడీ. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం లాంటి ద్రవాహారమే. సీల్ తారుమారైనట్లు గుర్తిస్తే అభ్యంతరం తెలపండి. సంయమనం కోల్పోవద్దు, నిబంధనలు పాటించండి. ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతల శిక్షణ. నేడే తుది విడత. 57 స్థానాలకు జరగనున్న పోలింగ్. బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు. పంజాబ్లో అన్ని స్థానాలకు 4 ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు. ఇక మధ్యాహ్నం బాధితులు, సాయంత్రం విరమణ. హైకోర్టు ఆదేశాలు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. దుష్ట శిక్ష రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఏబీవీ అంటూ వార్త. ఇక సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైంది. వైకాపా కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు. పోలీస్ స్టేషన్లో తెదేపా లీగల్ ఫిర్యాదు. ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారి కేసు నమోదంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక డొనాల్డ్ ట్రంప్ దోషే. హష్ మనీతో ముడిపడిన 34 కేసుల్లో న్యూయార్క్ కోర్టు చారిత్రక తీర్పు అయితే ఇచ్చింది. మహా అపరాధిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడంటూ వార్త. జూలై 11న శిక్ష ఖరారు. జైలుకు వెళ్లిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదంటున్నారు అక్కడున్న నిపుణులు. ఇక నాగ్పూర్లో నిప్పుల వానైతే కురుస్తుంది. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. దేశవ్యాప్తంగా భగభగలు. 40 మందిని బలిగొన్న వడగాలులు. మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బందే ఉన్నారు. ఇక గుత్తేదారులకు నిధుల ధార. వాటర్ గ్రిడ్ పనుల్లో 427 కోట్లకు టెండర్. అస్మదీయ గుత్తేదారు సంస్థలకు 4.91% అదనపు పనులు. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుల బీడ్లు. పెద్దల సిఫార్సులతో ఆమోదం. ఆర్టీఐతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భాగవతం అంటూ ఇక్కడ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో విజయంతో విరమణ అంటూ ప్రత్యేక వార్తనైతే ఇచ్చారు. జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీసు యూనిఫామ్లోనే ఏబీవీ రిటైర్మెంట్ అట. హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా నియామకం. మధ్యాహ్నం బాధ్యతల స్వీకారం, సాయంత్రం పదవి విరమణ. ఉద్యోగులు ఘనవిట్కోలు. ఆర్టీసీ ఎండీ ఐఏఎస్ శ్రీధర్ అభినందనలు అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక అల్లుడు గిల్లుడు. భోగాపురంలో తవ్వి కొద్దిగా భూదందాలంటూ మరొక వార్త. కొత్తగా మరో 225 ఎకరాలు వెలుగులోకి. అందులో 45 ఎకరాలు జిరాయితీ, 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్. 180 ఎకరాల అసైన్డ్ భూములకు రైతులతో అగ్రిమెంటు. కడప వ్యక్తి గుప్పెట్లో 6 గ్రామాలు. ఆయన పెద్ద సరుకు మేనల్లుడట. గుట్టు విప్పిన బాధిత రైతులంటూ వార్తనిచ్చారు. ఇక చావనైనా చస్తంగానే భూములు ఇవ్వం. 50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి. 20న జవహర్ రెడ్డి వచ్చి ఈ భూములను చూసి వెళ్ళారు. 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు అని తూడెం గ్రామస్తులు ఆరోపణలు అయితే చేస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. ఇక గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు. రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్లు. అమరావతితో ఏపీకి సొంత రాజధాని. జగన్ 3 ముక్కలాటలతో మళ్లీ అనిశ్చితి. ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర. ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ. కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని భావించిన వైనం. హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగించినట్టు మరొక వార్త అయితే ఉంది. ఇక ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం. భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు అంటూ వార్త. ఇక మాకు మీరు మీకు మేము. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరయత్నం. పులివెందులో తెర వెనుక ఆసక్తికర పరిణామాలంటూ వార్తనైతే ఇచ్చారు. కడప లోక్సభకు షర్మిలత పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం. టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం. 25 బూత్లలో తమకు ఓట్లు వేయిస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన. జగన్ ఓట్లకే గండి కొట్టే యత్నం. భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి. అయినా కడప లోక్సభ పరిధిలోని
మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం. ఒకచోట పరస్పరం ఓట్లేసుకున్నానంటూ కూడా ప్రచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు. అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమేరా అంటూ వార్తనైతే హైలైట్ చేశారు. ఇక వాలంటీర్లు లబోదిబో ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు రాజీనామా చేయించి మరి ఎన్నికల ప్రచారం. ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు. ఓటుకు నోటు సొమ్ము నొక్కేశారని అబండాలు. చదరంగంలో పావులయ్యామని వాలంటీర్లు నిర్వేదం. వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన. ఫలితాలు తారుమారాయన్న అనుమానాలు. టీడీపీ నేతలలో టచ్లోకి పలువురు వాలంటీర్లు అంటూ వార్తనైతే హైలైట్ చేశారు. ఇక 7 రోజుల కస్టడీకి ప్రజ్వాల్. జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు రాక అరెస్ట్ చేసిన మహిళా అధికారులు. సిట్ ఆఫీసులో విచారణ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు. వారం పాటు కస్టడీకి అప్పగింత అంటూ వార్త. ఇక బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవే. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయన్న ఈసీ. ఈ ఉత్తర్వులకు కారణాలు చెప్పలేదు. కౌంటింగ్కు 4 రోజుల ముందు ఇచ్చారు వైసీపీ తరపు న్యాయవాదులు. అభ్యంతరం. వ్యాజ్యాలపై ముగిసిన వాదనలు నేటి తీర్పు వెలువరించనున్న హైకోర్టు అంటూ వార్త. ఇక సజ్జలపై క్రిమినల్ కేసు. కౌంటింగ్ ఏజెంట్లకు రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు. తాడేపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. ఇక నాగపూర్లో ప్రపంచ రికార్డుకు చేరువల ఉష్ణోగ్రత 56 డిగ్రీల సెల్సియస్. దేశంలో వడదెబ్బతో 79 మంది మృతి, 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. వాటిలో ఉత్తరాదిలో 3 రోజులు భారీ వర్షాలు. ఢిల్లీ పరిసరాల్లో ధూళి తుఫాను. ఐఎండీ హెచ్చరిక. జాతీయ విపత్తుగా ప్రకటించనున్న రాజస్థాన్ హైకోర్టు. ఇక రాష్ట్రంలో సెగలు. జనం ఉక్కిరిబిక్కిరి. వినుకొండలో 45.9 డిగ్రీలు. నేడు వేడి సెగలు. రేపటి నుంచి వర్షాలు. ఈశాన్యం అతలాకుతలం. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు. నిరాశ్రయులైన 1,00,000 మంది. మణిపూర్ రాజ్భవన్లోకి వరద. అస్సాంలో రైళ్లు రాకపోకలపై ఎకఫెక్ట్. ఇక సాక్షి. ఇది ఈసీ వివక్ష అంటూ బ్యానర్ వార్తగా ఇచ్చారు. పేరు హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి అంటూ ప్రధానంగా బ్యానర్ వార్తనైతే ఇచ్చారు. ఇక కవించి కలబడాలి. టీడీపీ చీఫ్. కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం అంటూ వార్త. పోలింగ్ కేంద్రాల బయట హింస చేయటమే లక్ష్యం. కొమ్ము కాసే అధికారులు అండతో వ్యూహం అమలుకు ప్రణాళిక. రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను వెళ్ళగొట్టడమే లక్ష్యం. ఈసీ నిర్లిప్తి వైఖరిపై ప్రజాస్వామ్యవాదులు విస్మయం అంటూ వార్తనైతే ఇచ్చారు. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక అలాగే వేగంగా నైరుతి. 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం. అప్పటి వరకు కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఏప్రిల్ 48 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు మొదలు. మే ఆఖరు వరకు ఇదే రీతిలో కొనసాగిన ఉష్ణతాపం. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలంటూ వార్తనిచ్చాయి. కొత్త విత్తనాలు వేద్దాం, పెట్టుబడి ఉత్పత్తి నష్టాలు అధిగమిద్దామంటూ మరొక వార్త. ఇక ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.